యాత్రికులు మరియు చెట్టు. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు మండే వేసవి రోజున తమ మార్గంలో వెళ్తున్నారు. అది ఎండలు మండిపోతున్న రోజు కాబట్టి వారు ఇక ముందుకి సాగలేనంత అలసిపోయారు. కాబట్టి వారు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు సమీపంలో ఒక పెద్ద చెట్టును చూశారు. చెట్టు కింద పడుకుని ఒక ప్రయాణికుడు చెట్టును ఇలా అవమానిస్తూ నిందించాడు. తినడానికి పండ్లు మరియు కాయలు లేవు, దీని కలప కూడా పనికిరానిది అని. అప్పుడు చెట్టు హేళనగా ఇలా బదులిచ్చింది, మీరు నా పట్ల కృతజ్ఞత లేనివారిగా ఉండకూడదు. ఇవి నా మందపాటి కొమ్మలు. ఇందులోనే మీరు ఇద్దరూ ఈ సమయంలో సూర్యుని మండే కిరణాల నుండి రక్షించబడ్డారు అని. వారు తమ మాటలకు సిగ్గుపడి దేవుని ఏ సృష్టిని తక్కువ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. నీతి: ప్రపంచంలో ప్రతి ఒక్కటి మంచి ఉద్దేశంతో సృష్టించబడి ఉన్నది. మనం వాటిని గౌరవించాలి మరియు వాటి విలువను తెలుసుకోవాలి. నమ్మకము మరియు కృషి. ఒకప్పుడు రెండు బొద్దింకలు, చిన్నవి మరియు బలమైనవి, ఒక ఇంట్లో నివసిస్తూ ఒకదానితో ఒకటి ఆడుకునేవి. రెండూ శక్తివంతంగా మరియు బలంగా ఉండేవి, కానీ వాటి మధ్య తేడా ఉంది. ఒక బొద్దింక ఆశావాదంగా ఉండి ఎల్లప్పుడూ ఆశతో జీవించేది. మరొకటి నిరాశావాదంగా ఉండి నిరాశతో జీవించేది. ఒకరోజు ఆడుకుంటూ అవి పాలున్న కుండలో పడిపోయాయి. అవి ఈదుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నించాయి, కానీ వాటి కాళ్ల కింద గట్టి ఆధారం లేకపోవడంతో బొద్దింకలకు కుండ నుండి దూకడం సాధ్యం కాలేదు. కొంత పోరాటం తర్వాత నిరాశావాద బొద్దింక మునిగిపోయింది. మరోవైపు ఆశావాద బొద్దింక పోరాడుతూనే ఉంది. తనలో తాను ఇలా చెప్పుకుంటూ ఉంది, కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎవరికి తెలుసు, బహుశా ఏదైనా అద్భుతం జరగవచ్చు. నేను కొంచెం సేపు ప్రయత్నిస్తే ఏదైనా మంచి జరగవచ్చు అని. త్వరలోనే బొద్దింక పైకి ఎక్కగలిగింది. ఈదుతూ ఉండడం వల్ల వెన్న చేరుకుని కుండ నుండి బయటికి దూకింది. సానుకూల ఆలోచన బొద్దింక ప్రాణాన్ని కాపాడింది. నీతి: పట్టు వదలనంత వరకు ఏదీ అసాధ్యం కాదు. దురాశ, నిజాయితీ. చాలా స్వార్థపరుడు మరియు దురాశాపరుడైన సోము, ఎంతో దయగల రాము స్నేహితులు. ఒకరోజు సోము రాము వద్దకు వెళ్లి 30 బంగారు నాణాలు పోగొట్టుకున్న విషయాన్ని బాధతో చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రాము కుమార్తె తన తండ్రికి 30 బంగారు నాణాలు ఉన్న సంచి దొరికిందని చెప్పింది. రాము దయగల స్వభావం ఆ సంచిని సోముకు తిరిగి ఇచ్చింది. కానీ సోము తన కుమార్తె 10 నాణాలు దొంగిలించిందని చెప్పి దానిని తీసుకోవడానికి నిరాకరించాడు. సంచిలో 40 నాణాలు ఉన్నాయని చెప్పాడు. ఈ వివాదాస్పద పరిస్థితి వారిని కోర్టుకు తీసుకెళ్లింది. అక్కడ న్యాయమూర్తి మొత్తం విషయాన్ని పరిశీలించి రాము కుమార్తెను పిలిపించి నిజం చెప్పమని అడిగాడు. నాకు 30 నాణాలు మాత్రమే దొరికాయి అని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. న్యాయమూర్తి ఆమెకు 30 నాణాల సంచి మాత్రమే దొరికింది కాబట్టి ఈ సంచి రాము కుమార్తెది అని నిర్ణయించాడు. అప్పుడు సోము తాను అబద్ధం చెప్పానని ఒప్పుకున్నా కానీ న్యాయమూర్తి అతని మాట వినలేదు మరియు 30 బంగారు నాణాలు పోగొట్టుకున్నానని విచారించాడు. నీతి: నిజాయితీ లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్న ప్రతిదాన్ని కోల్పోతాము. విరిగిన గడియారం. ఒకప్పుడు ఒక ధనవంతుడు నివసించేవాడు తన నమ్మకమైన సేవకుడితో. ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషించేవాడు, ఎందుకంటే తన సేవకుడి నమ్మకమైన మరియు జాగ్రత్తగా ఉండే వైఖరికి. ఒక సాయంత్రం ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు తన గదిలోని విరిగిన గడియారాన్ని చూసి. అతను తన సేవకుడిని పిలిచి కోపంగా దానికి కారణం అడిగాడు. ఆ సేవకుడు ఇలా బదిలిచ్చాడు, గదిని శుభ్రం చేసే క్రమంలో గడియారం అనుకోకుండా అతని చేతుల నుండి జారిపోయింది మరియు చాలా ముక్కలుగా విరిగిపోయింది. ఆ వ్యక్తి అతన్ని ఎంతగానో ప్రేమించడంతో తను అతన్ని తిట్టలేకపోయాడు. ఉదయం గడిచింది, కానీ వ్యాపారికి రాత్రి గడవడం కష్టమైంది. ఆ గడియారం పట్ల అతనికున్న మక్కువ అతన్ని నిద్రపోకుండా చేసింది. కానీ సేవకుడికి గాఢ నిద్ర వచ్చింది. అది ఆ వ్యక్తికి కోపం తెచ్చింది. మరుసటి రోజు ఆ వ్యక్తి సేవకుడితో ఇలా అన్నాడు, తాను చాలా విచారంలో ఉన్నాడు, ఎందుకంటే అదే గడియారం అతనికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు అతని శ్రద్ధకు. కానీ దురదృష్టవశాత్తు అది అతని చేతనే విరిగిపోయింది. అది సురక్షితంగా ఉండి ఉంటే అది అతనిదే అయ్యేది అని. ఈ ప్రకటన ఇప్పుడు సేవకుడిని నిద్రపోకుండా చేసింది మరియు ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నీతి: స్వాధీనం కోసం ఒత్తిడి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు ఒక అడవిలో చాలా తెలివైన జింక ఉండేది. ఒకరోజు నదికి అవతల రుచికరమైన యాపిల్ పండ్లతో ఉన్న కొన్ని యాపిల్ చెట్లను చూసింది. వాటిని రుచి చూడాలనుకున్నది.
కానీ అది అంత సులభం కాదు, ఎందుకంటే నది మొసళ్లతో నిండి ఉంది. అయినప్పటికీ జింక ఆశ వదులుకోలేదు. తనకి ఒక ఆలోచన వచ్చింది. తను ఒక మొసలిని పిలిచి, రాజు విందును ఏర్పాటు చేస్తున్నందున నదిలోని మొసళ్లను లెక్కించమని నన్ను ఆదేశించాడు. మీరందరూ ఆహ్వానించబడ్డారు, కానీ నేను మీ అందరినీ లెక్కిస్తున్నప్పుడు నన్ను తినడానికి ప్రయత్నించవద్దు అని అన్నది. ఉత్సాహంగా ఉన్న మొసలి ఇతర మొసళ్లకు అదే చెప్పింది. వెంటనే నది అవతల ఉన్న అన్ని మొసళ్ళు కూడా వరుసలో నిలిచాయి. జింక మొదటి మొసలిపై అడుగుపెట్టి 1 అని లెక్కించింది. అలా తను అదిలొడ్డుకు చేరుకునే వరకు లెక్కిస్తూనే ఉన్నది. తర్వాత తను మొసళ్ల వైపు తిరిగి, నదిని దాటడానికి నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని అన్నది. తెలివి తక్కువ మొసళ్ళు పిలిపించడం తప్ప మరేమీ చేయలేకపోయాయి. నీతి: తెలివితో ఎంత అపాయాన్ని అయినా ఎదుర్కొని మన గమ్యాన్ని చేరుకోవచ్చు. రాజు మరియు సేవకుడు. ఒకానొకప్పుడు ఒక రాజు సంపద మరియు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ అసంతృప్తిగా కనిపించాడు. ఏదో తెలియని బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడేది. ఒకరోజు సంతోషంగా జీవిస్తున్న ఒక సేవకుడిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ సేవకుడు ఎప్పుడూ సంతృప్తి చెందిన ముఖంతో కనిపించేవాడు. రాజు అతన్ని పిలిపించి అతని ఆనంద రహస్యం ఏమిటో అడిగాడు. సేవకుడు తన కుటుంబం తనకు ఉన్న దానితో సంతోషంగా ఉండడమే అని తెలిపాడు. అయితే రాజు మంత్రిని పిలిపించి ఒక సాధారణ సేవకుడు ఎలా అంత ఆనందంగా ఉండగలుగుతున్నాడో వివరంగా తెలుసుకోవాలని కోరాడు. మహారాజా, ఇది 99 రాణంల మహిమ. మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని చెయ్యండి. ఒక సంచిలో 99 బంగారు నాణాలు పెట్టి రాత్రికి సేవకుని ఇంటి ముందు ఉంచండి అని మంత్రి సూచించాడు. రాజు మంత్రిని అనుసరించి అదే విధంగా చేశాడు. మరుసటి రోజు రాజు సేవకుని ముఖంలో ఆత్రం, అసంతృప్తి గమనించాడు. 99 నాణాల్ని 100 చేయాలనే ఆలోచన అతడిని వెంటాడింది. ఇప్పుడు రాజుకు 99 నాణములు మహిమ అంటే ఏమిటో అర్థమైంది. సేవకుడు ఎందుకు సంతోషంగా ఉండేవాడో తెలిసింది. ఎవరికి ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ కోరిక పెరుగుతుంది. నీతి: కోరికలు ఎప్పుడూ ఆగిపోవు మరియు అధిక ఆశ అనిశ్చితిని కలిగిస్తుంది. దీవెన మరి శాపమా? ఒకసారి ఒక గొప్ప సాధువు తన 7 శిష్యులతో ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ గ్రామ నివాసులు వారికి ఆహ్లాదకరంగా ప్రగాఢ గౌరవంతో స్వాగతం పలికారు మరియు గ్రామస్తులు వారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సాధువు వెళ్ళిపోతున్నప్పుడు అతను ఇలా అన్నాడు: మీ గ్రామం త్వరలోనే నాశనమై గ్రామస్తులందరూ విడిపోవాలని నేను కోరుకుంటున్నాను అని. ఈ ప్రతిపాదన శిష్యులందరినీ ఆశ్చర్యపరిచింది. మళ్ళీ సాధువు మరొక గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆ గ్రామస్తులు వారితో అవమానకరంగా ప్రవర్తించారు. ఇప్పుడు సాధువు మీ గ్రామం అభివృద్ధి చెందాలి మరియు ప్రజలందరూ ఎప్పటికీ కలిసి జీవించాలి అని అన్నారు. ఈ విధమైన ఆశీర్వాదం శిష్యులను కారణం అడగడానికి దారితీసింది. అప్పుడు సాధువు ఇలా బదులిచ్చారు: మంచి మానవత్వం ఉన్న వ్యక్తులు చెల్లాచెదురుగా ఉంటే వారు నైతికత మరియు శాంతిని వ్యాపింపజేస్తారు. కానీ దుష్టులు ప్రపంచమంతటా విస్తరించకూడదు, లేకపోతే వారు చెడును మాత్రమే వ్యాపింపజేస్తారు అని. నీతి: మంచి వ్యక్తులు చెడుని నియంత్రిస్తారు. ఒకసారి ఒక బాలుడు ఒక సాయంత్రం నిర్జన సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంగా ఒక వృద్ధుడిని చూశాడు. అతని దగ్గరికి వచ్చేసరికి ఆ స్థానిక వృద్ధుడు మోకాళ్లపై వంగి ఏదో తీసుకుని సముద్రంలోకి విసురుతున్నట్లు గమనించాడు. బాలుడు మరింత దగ్గరగా వెళ్లి చూసినప్పుడు ఆ వృద్ధుడు తీరానికి కొట్టుకుని వచ్చిన నక్షత్రపు చేపలను తిరిగి సముద్రంలోకి వేస్తున్నాడని అర్థమైంది. అప్పుడు బాలుడు ఆశ్చర్యపడి అడిగాడు: మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? వృద్ధుడు సమాధానం ఇచ్చాడు: ఈ నక్షత్రపు చేపలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. వాటిని తిరిగి సముద్రంలో వేయకపోతే ఆక్సిజన్ లేక చనిపోతాయి. దీనికి బాలుడు మళ్ళీ ప్రశ్నించాడు: కానీ ఇక్కడ వేల సంఖ్యలో నక్షత్రపు చేపలు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. మీరు వీటన్నింటినీ తిరిగి సముద్రంలోకి వేయడం అసాధ్యం. మీరు నిజంగా ఏమైనా మార్పు తీసుకురాగలరా అని.
అప్పుడు ఆ స్థానిక వృద్ధుడు చిరునవ్వుతో మరో నక్షత్రపు చేపను తీసుకుని సముద్రంలోకి విసిరి ఇలా చెప్పాడు: ఈ ఒక్కదానికి అయినా మరపు తీసుకురాగలను. నీతి: మనం చేయగలిగే మంచి మనం చేయాలి, అది ఎంత చిన్నదైనా సరే. మామిడి చెట్టు రాజు. ఒకసారి ధైర్యవంతుడు మరియు దయగలవాడు అయిన ఖుష్వంత్ సింగ్ అనే రాజు తన సైనికుడితో ఎక్కడికో వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఒక చిన్న రాయి అతని తలపై తగిలి రక్తం కారడం ప్రారంభించింది. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి తన సైనికుడిని దోషిని కనుగొనమని ఆదేశించాడు. ఆ సైనికుడు చూసి 12 ఏళ్ల బాలుడిని రాజు ముందుకు తీసుకువచ్చాడు. రాజు ఎందుకు అలా చేశావు అని అడిగాడు. అప్పుడు బాలుడు ఏడుపు ప్రారంభించి తన తప్పును ఒప్పుకొని 3 రోజులుగా ఆకలితో ఉన్నానని, రాయి విసిరి చెట్టు నుండి మామిడికాయలను కోయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. రాజు ఇది విన్నప్పుడు తన సైనికుడికి 2 బంగారు నాణాలు ఇవ్వమని ఆదేశించాడు. బాలుడు సంతోషంగా నాణాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత సైనికుడు ఆ బాలుడు నేరస్తుడు అయినప్పటికీ బాలుడికి నాణాలు ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. రాజు ఒక చెట్టు గాయపడిన తర్వాత ఫలాలను ఇవ్వగలిగితే నేను రాతితో కొట్టిన తర్వాత అతనికి నాణాలు ఎందుకు ఇవ్వలేను అని జవాబిచ్చాడు. నీతి: ఉదారంగా మరియు దయతో ఉండాలి. ఏకాగ్రత. ఒకప్పుడు క్రాంతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు బాణాలు తయారు చేయడంలో ఎంతో ప్రావీణ్యం కలవాడు. ఎవరైనా అతని బాణాలను చూసినప్పుడు అతని పనిని ప్రశంసించకుండా ఉండలేకపోయేవారు. ఒకసారి క్రాంతి బాణాలు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు ఒక గొప్ప ధనవంతుడి ఊరేగింపు చాలా శబ్దంతో అక్కడి నుంచి వెళ్ళింది. అయితే క్రాంతి తన పనిలో పూర్తిగా మునిగిపోయి ఉండడంతో ఆ ఊరేగింపును గమనించలేదు. కొంతసేపటికి అక్కడికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడే క్రాంతి తన పనిని పూర్తి చేశాడు. సాధువు క్రాంతిని అడిగాడు, ఇక్కడి నుండి ఒక ధనవంతుడు ఊరేగింపు వెళ్ళింది కదా, ఎంతసేపు అయింది అని. దానికి క్రాంతి, క్షమించండి స్వామి, నేను నా పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను, ఆ ఊరేగింపును గమనించలేకపోయాను అని చెప్పాడు. దీనికి సాధువు ఆశ్చర్యపడి, నీవు ఇక్కడే ఉన్న ఊరేగింపులో వాయిద్యములు, డోలు వంటి శబ్దాలు వినిపించలేదా అని అడిగాడు. అందుకు క్రాంతి ఇలా బదిలిచ్చాడు: నా పని నాకు పూజ లాంటిది, నేను పని చేస్తున్నప్పుడు ఇతర విషయాలన్నింటినీ మర్చిపోతాను అని. ఈ మాటలు విన్న సాధువు కృతజ్ఞతతో క్రాంతి పాదాలను తాకి నమస్కరించాలనిపించింది. నేను కూడా నీలా నా పనిని పూర్తిగా అంకిత భావంతో చేస్తాను అని సాధువు ప్రతిజ్ఞ చేశాడు. నీతి: ఎవరి పని వారికి దైవంతో సమానం కావాలి. ఒకప్పుడు ఒక అడవిలోని జంతువులన్నీ చాలా కలవరపడ్డాయి. ఎందుకంటే మరో అడవికి చెందిన చాలా జంతువులు అక్కడికి వచ్చి ఇతర జంతువులకు హాని కలిగించేవి. అందువల్ల ఆందోళన చెందిన జంతువులు ఒక రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ రాజు త్వరిత నిర్ణయాలు తీసుకోవాలి మరియు అడవిని పరిపాలించగలగాలి. కాబట్టి అన్ని జంతువులు ఒక పెద్ద రాయి కింద కలిసి తమ రాజును ఎన్నుకోవడానికి సిద్ధమయ్యాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటుతో ఆహ్లాదకరమైన మరియు మనోహరమైన కోతి చర్యల వల్ల కోతిని అడవికి రాజుగా ఎన్నుకున్నారు. అందరూ ఈ నిర్ణయాన్ని అంగీకరించారు. కానీ నక్క మాత్రం ఒప్పుకోలేదు. నక్క కోపంగా, నేను ఆ కోతి కంటే తెలియగలవాడను, అలాంటి కోతి రాజు ఎలా అవుతుంది అని అనుకుంది. ఒకరోజు నక్క అడవి దారిలో ఒక ఉచ్చును చూసింది. వెంటనే కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. ఆ ఉచ్చును కోతి నివసించే చెట్టు కింద ఉంచి చేతిలో అరటిపండ్లు పట్టుకుని కోతిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. ఆహార ప్రలోభానికి లొంగిపోయిన కోతి వెంటనే ఉచ్చులో పడిపోయింది. అప్పుడు నక్క నవ్వుతూ, హా, నీవు నిన్ను కూడా చూసుకోలేవు, మరి అడవిని ఎలా పరిపాలిస్తావు అని తిట్టింది. నీతి: రాజు తెలివిగా మరియు జాగ్రత్తగా ఉండాలి. రాజు యొక్క ముందు చూపు. ఒక రాజు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అతను నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అదేమిటంటే రాజ్యానికి బాధ్యతాయుతమైన రాజును ఎంచుకోవడం. కాబట్టి అతను తన రాజ్యంలోని యువకులందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు. యువకులందరూ 1 సంవత్సరం తర్వాత ఆరోగ్యకరమైన మొక్కలతో రావాలని చెప్పాడు.
తద్వారా బాగా వికసించిన మొక్క రాజ్యానికి తదుపరి రాజును నిర్ణయిస్తుందని. యువకులంతా సంతోషంగా రాజు కావాలనే ఆశతో ఆస్థానం నుండి బయలుదేరారు. వారిలో ఒక యువకుడు రోషన్ విత్తనం విత్తాడు. క్రమం తప్పకుండా నీరు పోశాడు మరియు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ అతను విత్తనం మొలకెత్తకపోవడం చూసి నిరుత్సాహపడ్డాడు. 1 సంవత్సరం తర్వాత రోషన్ తప్ప యువకులందరూ తమ చేతుల్లో పూల కుండీలతో చేరారు. అతను తన చేతుల్లో ఖాళీ కుండీతో వచ్చి ఇబ్బంది పడ్డాడు. రాజు తన దగ్గర ఉన్న మొక్కలన్నింటినీ గమనిస్తూ ఒక్కసారిగా రోషన్ దగ్గర ఆగి ఖాళీ కుండీని ఎందుకు తీసుకొచ్చాడని అడిగాడు. అతను వణుకుతూ 1 సంవత్సరం పాటు తన శ్రమ వల్ల ఏమీ జరగలేదని సమాధానమిచ్చాడు. అతడే రాజుగా ఎంపికయ్యాడు, తను నిజాయితీని చూపించడంతో. నిజానికి రాజు యువకులందరికీ ఉడికించిన విత్తనాలు ఇచ్చాడు. అవి ఏ మొక్కగానూ వృద్ధి చెందవు. నీతి: నిజాయితీ మనల్ని ఉన్నత స్థాయికి చేర్చుతుంది. ఎవరి ప్రార్థన గొప్పది? ఒకసారి సముద్రం మీద ఒక నౌక ప్రయాణిస్తుండగా భయంకరమైన తుఫాను వచ్చి ఆ నౌక మునిగిపోయింది. అందులో ఉన్న వారిలో 2 వ్యక్తులు మాత్రమే ఈత కొట్టి ఒక చిన్న ఎడారి వంటి ద్వీపానికి చేరుకోగలిగారు. ఆ 2 అక్కడ నుండి బయటపడడానికి ప్రార్థన మాత్రమే మార్గమని భావించారు. ఎవరి ప్రార్థన ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడానికి వారు ద్వీపాన్ని 2గా విడదీసుకుని ఇరువైపులా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదటి వ్యక్తి ఆహారం కోసం ప్రార్థించగా అతని భూమిలో ఒక ఫలదాయకమైన చెట్టు పెరిగింది. కానీ రెండవ వ్యక్తి ఉన్న ప్రాంతం మాత్రం బీడుగానే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మొదటి వ్యక్తి ఒంటరిగా భావించి ఒక భార్య కోసం ప్రార్థించాడు. మరుసటి రోజు మరో నౌక ప్రమాదానికి గురై దాని నుండి ఒక్క మహిళ మాత్రమే జీవించి అతని వైపునకు ఈత కొట్టి చేరి రెండో వ్యక్తికి ఇంకా ఏమీ లభించలేదు. తరువాత మొదటి వ్యక్తి ఒక ఇల్లు, బట్టలు, మరిన్ని ఆహార పదార్థాలు కోరగా అవన్నీ మరుసటి రోజు అతనికి లభించాయి. రెండో వ్యక్తికి మాత్రం ఏమీ లభించలేదు. చివరకు మొదటి వ్యక్తి ఒక నౌక కోసం ప్రార్థించి దానితో ద్వీపాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రెండో వ్యక్తి ప్రార్థనలు వినడం లేదని భావించాడు. అతను బయలుదేరిన వెంటనే ఒక స్వరం వినిపించింది. నీవు నీ సహచరుడిని ఒంటరిగా విడిచి ఎందుకు వెళ్తున్నావు? అతని ఏకైక ప్రార్థన ఏమిటంటే నీ ప్రార్థనలన్నీ నెరవేరాలి అని. నీతి: నిజమైన ప్రార్థనలు అద్భుతాలు చేస్తాయి. ఎడారి ప్రయాణం. ఒకసారి 2 స్నేహితులు ఎడారి గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణంలో వారి మధ్య ఒక విభేదం ఏర్పడి ఒక స్నేహితుడు మరో స్నేహితుడిని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న స్నేహితుడికి బాధ కలిగింది. కానీ ఏమీ మాట్లాడకుండా ఇసుక మీద ఇలా రాశాడు: ఈ రోజు నా మంచి స్నేహితుడు నన్ను కొట్టాడు అని. వారు ముందుకు వెళ్ళగా కొంతసేపటికి ఒక ఒయాసిస్ వద్దకు చేరారు. వారు అక్కడ స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. కుట్టించుకున్న స్నేహితుడు ప్రమాదవశాత్తు చెరువులో చిక్కుకుని మునిగిపోతూ ఉండగా మరో స్నేహితుడు అతడిని రక్షించాడు. నీటి నుంచి బయటకొచ్చిన తర్వాత ఈసారి అతడు ఒక రాయిపై ఇలా రాశాడు: ఈ రోజు నా మంచి స్నేహితుడు నన్ను కాపాడాడు అని. దీనిని చూసిన స్నేహితుడు అడిగాడు: నేను నిన్ను బాధించినప్పుడు ఇసుకపై రాశావు, కానీ ఇప్పుడు రాయిపై రాశావు, ఎందుకు అని. దీనికి అతడు ఇలా సమాధానం చెప్పాడు: ఎవరైనా మనకు బాధను కలిగించినప్పుడు దాన్ని ఇసుకపై రాయాలి. అప్పుడు గాలికి ఆ రాత చెరిగినట్లు క్షమించడంతో గాయాలు కొంతకాలానికి మాయమవుతాయి. కానీ ఎవరైనా మనకు సహాయం చేస్తే దాన్ని రాతిపై రాయాలి. అలా చేస్తే ఏ గాలి చెరపలేనట్లు ఆ మంచి కలకాలం మన మనసులో నిలిచిపోతుంది. నీతి: ఎవరైనా మనకు సహాయం చేస్తే వారిని కృతజ్ఞతతో ఎప్పుడూ గుర్తించుకోవాలి. ఒకప్పుడు ఒక పట్టణం దగ్గర 3 మేకలు జీవించేవి. అవి ప్రతిరోజు అక్కడ గడ్డి మేస్తూ ఉండేవి. అయితే పట్టణంలో గడ్డి కొరత రావడంతో అవి చాలా నిరాశకు గురి అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత పర్వత ప్రాంతంలో పచ్చిక గడ్డి పెరుగుతోందని తెలుసుకున్నాయి. అయితే అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న సొరంగం దాటాలి. కానీ ఆ సొరంగంలో ఉన్న క్రూరమైన తోడేలు అందులో ప్రవేశించిన వారిని తినేస్తూ ఉండేది. కానీ తెలివైన మేకలు తోడేలుకు భయపడలేదు. ముందుగా చిన్న మేక వెళ్ళింది. అది సొరంగంలోకి అడుగు పెట్టగానే తోడేలు గర్జించింది.
ఎవరు నా ఇంట్లోకి రావడానికి ధైర్యం చేస్తున్నారు అని. నేను చిన్న మేకను అని సమాధానం చెప్పింది. నేను నిన్ను తినేస్తాను అని తోడేలు గర్జించింది. దయచేసి వేచి చూడండి, నా తర్వాత పెద్ద మేక వస్తోంది అని చిన్న మేక చెప్పింది. దురాశగల తోడేలు అంగీకరించి దాన్ని వదిలేసింది. రెండో మేక కూడా ఇదే విధంగా తోడేలు నుండి తప్పించుకుంది. అయితే తోడేలు అసహనానికి గురైంది. మూడో మేకను చూసిన వెంటనే తోడేలు దానిపై దాడి చేసింది. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని తోడేలు గర్జించింది. కానీ ఆ మేక పెద్దగా బలంగా ఉంది. అది తన పెద్ద కొమ్ములతో తోడేలును పడగొట్టి చంపేసింది. ఆ తర్వాత 3 మేకలు స్వేచ్ఛగా పర్వతంపైకి వెళ్లి ఆకలి తీర్చుకుని సంతోషంగా జీవించాయి. నీతి: తెలివితేటలు మరియు ధైర్యం కలిగి ఉంటే ఎటువంటి అపాయాన్నైనా జయించవచ్చు.